ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ బుద్ధయ్య తెలివి. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చంచలపురంలో బుద్ధయ్య అనేవాడికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం. కానీ అంతా వాడిని పరమమూర్ఖుడనేవారు. తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. గ్రామాధికారి వాడితో, ఒరే, నువ్వు పరమమూర్ఖుడివని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు. నువ్వేం చెప్పినా ఎవరూ వినరు. ఈ ఊళ్ళో వాడు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకుని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివిగలవాడివని ఒప్పించు. అప్పుడు మన ఊరి వాళ్ళు నీ తెలివి గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు. బుద్ధయ్య పొరుగురికి ప్రయాణమయ్యేంతలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరుకు సిద్ధయ్య అనే యోగి వచ్చాడు. ఆయన చెప్పే విషయాలను వినడానికి ఊరి వాళ్ళందరూ ఎగబడ్డారు. సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరివాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది. ఒక రోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు. సిద్ధయ్య రోజు చాలా విషయాలు చెప్పాడు. కాకుల్లో తెల్ల కాకులుండవని, అలాంటి వాటి కోసం వెతకడం మూర్ఖత్వమని ఆయన అన్నాడు. సమస్త ప్రాణులు ఒకటేనని ఆయన చెప్పాడు. రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని, అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశం ఇచ్చాడు. తరువాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకుని, స్వామి, తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు. ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి. సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు. అడుగునాయనా అన్నాడు సిద్ధయ్య. కాకుల్లో తెల్లకాకులుండవన్నారు. అందుకు ప్రమాణం ఏమిటి అని అడిగాడు బుద్ధయ్య. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ తెల్లకాకుల్ని చూడలేదు అన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అందువల్ల దేవుడు లేనట్లేనా అన్నాడు బుద్ధయ్య. దేవుడు ఉన్నాడనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెల్లకాకి ఉందనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని చెప్పాడు సిద్ధయ్య. దీనికి బుద్ధయ్య చిన్నగా నవ్వి, నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి? నేను తర్కశాస్త్ర ప్రకారం తెల్లకాకులున్నాయని రుజువు చేస్తాను, వింటారా అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య కుతూహలంగా తలూపాడు. అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకుని, సమస్త ప్రాణులు ఒక్కటేనని తమరు సెలవిచ్చారు. మనుషుల్లో తెలుపు నలుపులు ఉన్నాయి, కుక్కల్లో ఉన్నాయి, ఆవుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అన్నాడు. ఉండవచ్చు అన్నాడు సిద్ధయ్య. అంటే తెల్లకాకులు ఉండవని మీరన్నమాట పొరపాటే కదా అన్నాడు బుద్ధయ్య. కావచ్చు అన్నాడు సిద్ధయ్య. చూసారా స్వామి, తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను. మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారు అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, వాదనలు ఎందుకు నాయనా? సందేహాలేమన్నా ఉంటే అడుగు, చెబుతాను అన్నాడు. రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడనిపించింది, రాముడు చెడ్డవాడనిపించింది అన్నాడు బుద్ధయ్య. వారి వారి బుద్ధుల్ని బట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అన్నాడు సిద్ధయ్య. ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు స్వామి. తమరు వింటానంటే తర్కశాస్త్రం ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య వాడి తర్కం వినడానికి కుతూహలపడ్డాడు. వాల్మీకి శ్రీరామచంద్రుడికి పరమభక్తుడు. రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడిగాను, ఆయన శత్రువైన రావణుణ్ణి దుష్టుడుగాను వర్ణించాడు. దీనిని మీరు కాదంటారా అన్నాడు బుద్ధయ్య. కాదనను, కానీ రాముడికి ఎందుకు భక్తులున్నారు, రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు సిద్ధయ్య. రావణుడికి భక్తులుండేవారు, కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వాళ్ళ గొప్పే నిలబడుతుంది. శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుణ్ణి చంపేశాడు. తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకుని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, నువ్వు చాలా తెలివైన వాడివి అన్నాడు. వెంటనే బుద్ధయ్య, తమరు ఒప్పుకున్నారు, కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవడం లేదు. అందరికీ మీరు నా విషయం చెప్పాలి అన్నాడు. సరే, రేపు నేను మాట్లాడే ముందు నిన్ను పిలుస్తాను. తెల్లకాకి గురించి, రామాయణం గురించి నీకు తెలిసినవి చెప్పు. నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దాం అన్నాడు సిద్ధయ్య. బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మరునాడు సిద్ధయ్య అన్నమాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు. వాడు తను చెప్పదలిచిందేదో చెప్పాక ఆయన, మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ఒక్కరూ ముందుకు రాలేదు. గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి, అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అన్నాడు. ఇది విని బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు.
ఊళ్ళో ఒక్కరు కూడా తన మాటలు ఖండించలేకపోయారు. సిద్ధయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురి ముందు తనను తెలివైనవాడుగా ప్రకటిస్తాడని వాడు నమ్మాడు. సిద్ధయ్య గొంతు సవరించుకుని, ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు. కొందరు తెలివైన వాళ్ళు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు. కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు. అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి. తెలివైన వాళ్ళు ఏం చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది, కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలుంటాయి అన్నాడు. ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు. అందరికేసి గర్వంగా చూడసాగాడు. గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్ధయ్య చెప్పేది వింటున్నారు. సిద్ధయ్య ఇంకా ఇలా అన్నాడు. తెలివైన వారి ఆలోచన నలుగురు నడిచే దారిలో ఉండదు. జనం వాళ్లను మూర్ఖులనే అనుకుంటారు. ఈ బుద్ధయ్య కూడా అలాంటి వాడేనని నా నమ్మకం. వీడి ఆలోచనల వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు. అంతవరకు వీడు మూర్ఖుడనే భావించక తప్పదు. గ్రామస్తులందరూ ఈ మాటలకు పకపకా నవ్వారు. అప్పుడు బుద్ధయ్య కోపంగా, నన్ను మూర్ఖుడనడం కాదు, తెలివి ఉంటే వాదనతో ఖండించండి అన్నాడు. సిద్ధయ్య చిన్నగా నవ్వి, తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవడం. ఈ ఊరి వాళ్ళు, నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి అదే అన్నాడు. గ్రామస్తులు గొల్లుమన్నారు. బుద్ధయ్యకు చచ్చేటంత అవమానమైంది. ఆ తర్వాత వాడెన్నడూ తన తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.